ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నాకు రాజేంద్రన్న తోటి శ్రీనాథ్ తోటి ఒక 25-30 ఇయర్స్ నుంచి మంచి రిలేషన్షిప్ ఉంది. ఎక్కడైతే అసోసియేషన్ బలంగా ఉంటుందో అక్కడ ప్లేయర్స్ న్యాచురల్ గా డెవలప్ అవుతారు. ఎక్కడైతే బలహీనంగా ఉంటాయో అక్కడ క్రీడాకారులకు సరైన వసతులు లేక, సౌకర్యాలు లేక, కోచింగ్ శిక్షణ శిబిరాలు లేక, వాళ్ళని టోర్నమెంట్స్ కు తీసుకెళ్లలేక ఇబ్బందులు చాలా గురవుతాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంత చక్కగా జరుగుతుంది. మేమున్న మా ప్లేస్ లో చాలా అసోసియేషన్స్ ఇష్యూస్ ఉన్న దగ్గర చాలా అసలు జరగవు. ఈ సభాముఖంగా రాజేంద్ర రెడ్డిని నేను ఐఎమ్ అప్రిషియేటింగ్ హిజ్ ఎఫర్ట్స్. రియల్లీ ఆయన క్రికెట్ కోసం కంప్లీట్ గా క్రికెట్ కే ఆయన 30 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నా. క్రికెట్ కి తను ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ ఎంతో మంది క్రీడాకారులను ఉన్నత స్థాయికి చేర్చిన ఇది కూడా ఉన్నది. ఐపీఎల్ ఆడిన ప్రాంతం కూడా మన సంగారెడ్డి. ఐపీఎల్ లో ఫస్ట్ ఐపీఎల్ లో ఇక్కడి నుంచి ఒక ప్లేయర్ ఉన్నాడు, సర్వేష్. ఇక్కడి నుంచి ఒక ప్లేయర్ ఉన్నాడు. దట్ ఎఫర్ట్స్ అంతా వీళ్ళు చేసినాయి అంతే. ఈ శ్రీనాథ్ అన్న గురించి చెప్పాలంటే శ్రీనాథ్ ఇప్పుడు మీకు ఇట్లా కనిపిస్తుంది. శ్రీనాథ్ బ్యాటింగ్ ఏంటంటే 50 ఓవర్స్ నాట్ అవుట్ ఉన్న రోజులు చాలా ఉన్నాయి. మీరు గూగుల్లో సెర్చ్ చేసి మెదక్ డిస్టిక్ శ్రీనాథ్ అని కొడితే ఎంతో హిస్టరీ వస్తుంది. లెక్కన కానీ ఈనాడు అవి ఇవన్నీ ఎన్నో పేపర్లలో మీరు యూ కెన్ ఫైండ్ ఆల్ దిస్ బ్యాట్. అంటే అంత చక్కటి ప్లేయర్. అయితే ఈయన దురదృష్టం ఏంటంటే చెప్పకూడదు, పౌజ్ పెట్ట సిచ్యువేషన్. క్రికెట్ రూరల్ నుంచి కూడా ఇప్పుడు వెళ్లే అవకాశం కల్పించారంటే నిజంగా కూడా వీళ్ళందరినీ మనం సభాముఖంగా పోడాల్సిందే. వాళ్ళ ఎఫర్ట్స్ ను మనం ఖచ్చితంగా కొనియాడాల్సిందే. ఇకపోతే ప్లేయర్స్ విషయంలో మీకు చెప్పదలుచుకుంది ఒకటే. వేనన్నా ఎంత హై పిచ్ లో చెప్పిండంటే ఈ నుంచి హిమాలయాల వరకు వినిపించేంత హై పిచ్ లలో చెప్పిండు. అంత చెప్పను నేను, చెప్పలేను కూడా. అంటే కొంతమందికి ఆ టాలెంట్ ఉంటది. ఉత్సాహపరచడం అంటే ఇక నేను మామూలుగా చూడలేదు. ప్లేయర్స్ ఒక్క మాట తను చెప్పాడు, ఉద్యోగం గురించి కాదు. ఉద్యోగాలు చదవాలంటే మీరు ఐఐటి చదువుకోవచ్చు, ఐఏఎస్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఐపీఎస్ఐ, ఎస్పీ కావచ్చు. అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు ఉండవు కావచ్చు, చదువుకోవచ్చు. దిస్ ఈజ్ ఏ ప్రొఫెషన్. క్రీడ అనేది, స్పోర్ట్ అనేది నాట్ హ్యాబిట్, ప్రొఫెషన్. ఈ ప్రొఫెషన్ లో మనం ఉన్నాం. అల్టిమేట్ గా దీన్ని ఎవరైతే కంటిన్యూ చేస్తారో, కన్స్టెంట్ గా దీంట్లో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ రోజు కాకుంటే ఇంకొక 10 సంవత్సరాల క్రితం మీరు ఒకసారి గమనిస్తే సూర్యకుమార్ యాదవ్ లేట్ గా ఎంటర్ అయ్యాడు. అవునా? అంటే ఆయన ఎప్పుడో 25 ఇయర్స్ లో నేను ఇది ఆడలేదు అది ఆడలేదు అనుకుంటా పోతే ఒక మంచి ప్లేయర్ ను ఇండియా కోల్పోయాడు. సూర్యకుమార్ యాదవ్ ఎట్లా ఆడతాడు? స్కై అంటే సూర్యకుమార్ యాదవ్, కానీ స్కై అంటే ఆకాశంలో కొడుతుంది. అయితే అంత మంచి ప్లేయర్స్ అంత వాళ్ళ యొక్క కాన్స్టిట్యూన్స్ ఆ యొక్క కంటిన్యూగా వాళ్ళ ఎఫర్ట్స్ అది ఉన్నారో దాని ప్రకారంగా వాళ్ళు ముందలు పోయారు. ఇంకోటి నేను చెప్పదలుచుకున్న ఏంటంటే ఇంజురీస్ కూడా బాగా అవుతుంటాయి ప్లేయర్స్ కి. ఇంజురీ ప్రివెన్షన్ చాలా ఇంపార్టెంట్. మనము ఎక్కువగా ఆడటానికి ట్రై చేస్తాం. ఇంతకుముందు ఇండియన్ ప్లేయర్స్ ఓన్లీ ఆట మీదనే దృష్టి పెట్టేవాళ్ళు, ఫిట్నెస్ మీద పెట్టేవాళ్ళు కాదు. సో చాలా మంది ఇంజూరీ అయ్యేవాళ్ళు. ఇంతకుముందు క్రికెట్ కి చాలా మార్పులు వచ్చినాయి. ఇంతకుముందు ఇంత టెక్నాలజీ లేదు. ఇంత ఐపీఎల్ వచ్చిన తర్వాత చాలా ఐపీఎల్ చూసి ప్రపంచం నేర్చుకుంది. ఐపీఎల్ వచ్చినాక ఎన్నో డిఫరెంట్ అయిన షాట్స్ కొట్టడం అవన్నీ దానంతా ఒక డిక్షనరీ. అసలు క్రికెట్ మాన్యువలే మారిపోయింది. ఒక షాట్ అనేది ఇట్లా కొట్టాలని ఉంటుండే ఇంతకుముందు. ఇప్పుడు లేదు, ఎట్లా కొట్టినా 4 or 6 కొట్టాలి. అందుకనే క్రికెట్ లో కూడా చాలా మార్పులు వచ్చినాయి. మీరు ఇంతకుముందు ఇండియన్ క్రికెటర్స్ కి ఇప్పుడు ఇండియన్ క్రికెటర్స్ చూడండి, ఫిట్నెస్ లెవెల్స్ అవుట్ స్టాండింగ్. ఇప్పుడు బీసీఐ యోయో టెస్టులు అవన్నీ పెట్టడం వల్ల ఫిట్నెస్ టెస్టులు అట్లే ఉంటున్నాయి. వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు ఆడాలి, కంటిన్యూ కావాలంటే కంపల్సరీ ఫిట్నెస్. ఎనీ స్పోర్ట్ కంపల్సరీ ఫిట్నెస్ ఉండాలి. ఈ ఫిట్నెస్ తోటి ఇంజురీ ప్రివెన్షన్ ఉంటుంది. మీరు ఇదంతా ఆడిన తర్వాత పోయేటప్పుడు స్ట్రెచ్చింగ్ సరిగ్గా చేయకపోవటం, డిహైడ్రేట్ అయ్యి వాటర్ తాగకపోవటం, ఓకే, దీంతో ఇంజురీస్ వస్తాయి. వాటర్ తాగకుంటే క్రాంప్స్ వస్తాయి. క్రాంప్స్ వచ్చినా ఈ రోజు నొప్పులునే రేపు రావు. ఈ నొప్పులు గిప్పులు ఏది అన్న చెప్పినట్టు ఏది అడ్డం కాదు. మనం ఎంత ఆడినా ఎవ్రీడే
6-7 అవర్స్ ఆడిన వాళ్ళు కూడా మళ్ళీ నెక్స్ట్ రోజుకి ఆ ప్లేయర్స్ దానికి అది నిన్నటిది పెయినే ఉండదు ఎవరికైనా నేను నా కూతురు కూడా టెన్నిస్ ప్లేయరు అంటే నేను చెప్తున్నాను ఎందుకు స్పోర్ట్స్ ఎంకరేజ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.